జిల్లాలో జరగనున్న 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పగడ్బందీగా నిర్వహించేందుకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ఆదేశించారు. గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయ వీడియో సమావేశ మందిరంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ నిర్వహించారు. జిల్లాలో మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు ఇంటర్మీడియట్ థియరీ, ప్రాక్టికల్ పరీక్షలు, మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయని ఈ సందర్భంగా జేసీ పేర్కొన్నారు. 10వ తరగతి పరీక్షలకు మొత్తం 31,379 మంది హాజరవుతున్నారని, వారిలో రెగ్యులర్ విద్యార్థులు 28,367 మంది, ప్రైవేటు విద్యార్థులు 3,012 మంది ఉన్నారని చెప్పారు. రెగ్యులర్ విద్యార్థుల్లో 14,972 మంది బాలురు, 13,294 మంది బాలికలు ఉన్నట్టు తెలిపారు. అలాగే ప్రథమ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలకు 40,873 మంది విద్యార్థులు, ద్వితీయ ఏడాదికి 41,806 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. జిల్లా వ్యాప్తంగా 138 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు జరగనుండగా 93 కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు జరగనున్నట్టు చెప్పారు. 10వ తరగతి పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు, ఇంటర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు. జిల్లా సమన్వయ కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను విజయవంతం చేయాలని జేసీ కోరారు. నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు చేరుకునేలా అవగాహన కల్పించాలని, విద్యార్థులందరూ ఎలాంటి ఒత్తిడులకు గురి కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. ఈ 2 పబ్లిక్ పరీక్షలకు సంబంధించి పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలన్నారు. పోలీస్ శాఖ ద్వారా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లను చేయాలని, పరీక్షల సమయంలో 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఎక్కడా కూడా జిరాక్స్ కేంద్రాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాలకు ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇతర వ్యక్తులు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పరీక్షా కేంద్రాల్లో వైద్య సిబ్బందిని నియమించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులు, అలాగే ప్రథమ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షల సమయంలో నిరంతర విద్యుత్తును సరఫరా చేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. విద్యార్థులకు సరిపడా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. రవాణా శాఖ ద్వారా పరీక్షల ప్రశ్న పేపర్ల పంపిణీకి వాహనాలు ఏర్పాటు చేయాలని జేసీ చెప్పారు. సమావేశంలో డీఈఓ ఎల్ చంద్రకళ, ఆర్ఐఓ పి మురళీధర్, డివైఈఓ బి రాధ, పోలీస్, జీవీఎంసీ, వైద్య ఆరోగ్య, తపాలా, విద్యుత్, రవాణా, ఏపీఎస్ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.